పట్టిస్తున్నారని కుక్కడపల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లపై కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. ఇక నుండి ఏ పార్టీ వారైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా అదే విధంగా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వింత ప్రవర్తనతో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. పోస్టర్లు ఫ్లెక్సీలు వీకొచ్చు కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారిని కానీ మాధవరం కృష్ణారావు గారిని మీరు పీకేయలేరు, తీర్చేయలేరు. ఎందుకంటే ప్రజల అభిమానంతో గెలిచిన వారు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ జాతిపిత. అటువంటి గోడ మీద ఫ్లెక్సీలు వీసినంత మాత్రాన మీ ప్రజలు మాకు దూరం అవుతారు అనుకోవడం చాలా దుర్మార్గం. మీ షాడిస్టు గుణం బయటపడతా ఉంది. మేము హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టండి. ఈరోజు స్ట్రీట్ లైట్లు లేవు, ఈరోజు పారిశుద్ధ్యం లేదు. పారిశుద్ధ్య కార్మికులు ఫ్లెక్సీలు బిక్కుంటూ గోడల మీద రాసుకుంటూ ఏడుస్తున్నారు. మాకు జీతాలు పెంచిండు, మాకు ఈ విధంగా మాకు ఎన్నో మేలు చేస్తున్నాడు కేసీఆర్ ఫోటో మాకు పీకాలని చింపాలని అనిపించడం కానీ మా మీద అధికారులు ఒత్తిడి తెచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే ఈరోజు తీస్తున్నాం కానీ ఏడ్చుకుంటూ తీస్తున్నారు. ఈరోజు అంత ఇబ్బంది పెట్టి ఇంత షార్టిస్ట్ పనులు చేయడం సరైన విధానం కాదు. మీరు హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టండి. లైట్లు లేవు, ఈరోజు పారిశుద్ధ్యం లేదు, సరిగా ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు. మొత్తం హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాలు ఇంకా తీసుకుపోయిన ఈ ప్రభుత్వం ఈ పిచ్చి వేషాలతోటి, ఈ షార్టిస్ట్ వేషాలతోటి మీరు సాధించేది లేదు. భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది కూడా కేసీఆర్ గారే. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష గౌరవ కేసీఆర్ గారే అని తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల గుండెల్లో నివసిస్తున్నటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు. ఆయన చావుకి కూడా లెక్క చేయకుండా ఆయన ఫ్యామిలీని అంతా వదిలేసి తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించి ఆయన ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చావు కూడా లెక్క చేయకుండా చావు నోటిలో ఆయన తలబెట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం